నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని కంటిన్యూ చేయడం కంటే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. అదేంటి అంటే చాలా మంది నన్ను అడిగేవారు, ఏంటి పద్మిని గారు జెమ్ స్టోన్స్ ఇన్ని పెట్టుకున్నారు, ఏంటి వాటి విశేషం అని చెప్పి అడిగేవారు. కొంతమంది ఏమో కొంత కామెడీ కూడా చేసేవారు. ఇంకా 2-3 వేళ్ళు మాత్రమే మిగిలిన్నాయి, వాటికి కూడా పెట్టుకోకపోయేవారా అని నేను నవ్వి ఊరుకునేదాన్ని. ఎందుకంటే జెమ్ స్టోన్స్తో ఆషామాషి విషయం కాదు, చాలా చాలా మ్యాజిక్ చేస్తూ ఉంటాయి. అది నమ్మి గనక మనం ధరిస్తే అవి చేసేటటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. అందుకే వీటిని జాతి రత్నాలు అని అన్నారు. వీటి గురించి నేను కాదు, సరైన పర్సన్ చాలా విపులంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జెమ్ స్టోన్స్ కి సంబంధించి మరికొద్ది రోజుల్లో మన ఛానల్ కి రాబోతున్నారు. ఆయనే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ 6 JVR అధినేత లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి. మరి ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ సాయి శర్మ దత్తానంద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్కారం అండి. అమ్మా నమస్తే అమ్మా. హోరాల గురించి చెప్తూ ఉన్నారండి, చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. ఏమేం చేయొచ్చు, హోరా సమయం ప్రతిరోజు మనకి ఉంటుంది. బుధవారం, ఇప్పుడు బుధవారం బుధహోర గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బుధహోర ఉంటుంది. అయితే బుధుడు మనకు తెలిసిందే, బుద్ధికి కారకుడు. కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నామంటే ఆయన చాలా చక్కగా మనతో సహకరిస్తున్నాడు, మనకు సహకరిస్తున్నాడు అని అనుకోవచ్చు. ఏదైనా బుద్ధితోనే రిలేట్ అయి ఉంటుంది కదా. ఒకరిని తిట్టాలన్నా, ఒకటి చేత పొగిడించుకోవాలన్నా, లేకపోతే కీర్తి ఏదైనా బుద్ధి మీదే ఆధారపడి ఉంటుంది. రైట్. వాక్ కూడా ఆయనదే, బుధుడిదే. కాబట్టి ఈ బుధ హోరని ఎలా వినియోగించుకోవచ్చు అండి? ప్రతి బుధవారం కూడా ఏం చేయాల్సి ఉంటుంది, ఏం చేయకూడదు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఇది బుధుడికి సంబంధించింది. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. చాలా మంది నాకు అంత మేధస్సు ఉందండి, నేను ఏదైనా జరిగిపోతాయండి అనుకుంటారు. అంటే బుధుడు బుద్ధి కారకుడు ఎలానో అదే విధంగా ఆయన కొన్ని సంబంధించిన కారకుడు కూడా వస్తుందన్నమాట. అంటే బుధుడు విష్ణుమూర్తి వాక్కు కారకుడు. మనం ఏదైనా స్పష్టంగా మాట్లాడాలన్నా, అది స్పష్టంగా మాట్లాడింది జనాలకు అర్థం అవ్వాలన్నా, అదే విధంగా మనం చేసే దానిలో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నిటికీ కూడా బుధుడే కారకుడు. ఇప్పుడు ఒక బిజినెస్ చేసేటప్పుడు సరైన మార్గంలో వ్యాపారం చేసుకుంటే ఉన్నత స్థితికి వెళ్తాం. అదే విధంగా అసహనంతో గనక వ్యాపారం చేస్తే, అంటే బుద్ధి కారకుడు కాబట్టి మనం వ్యాపారం చేసేటప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి, మనం విసుక్కోవడమో, అనవసరంగా వాళ్ళతో వాదన పెట్టుకోవడమో చేసుకుంటే వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకునేది కాకుండా పక్కవాడిని కూడా చెడగొడతారు. ఎందుకంటే వ్యాపారానికి మెయిన్గా బుధుడే కారకుడు. కాబట్టి మెయిన్గా మన బుద్ధి కంట్రోల్లో ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అదేవిధంగా బుధుడికి సంబంధించింది విష్ణుమూర్తి. మనకి రుణానికి అదేవిధంగా నరసింహస్వామి ఉపాసన చేస్తుంటారు. జాతకంలో శని దోషాలన్న, శని ప్రభావాలన్న నరసింహస్వామి ఉపాసన చేస్తారనమాట. అదేవిధంగా శత్రుపీడ ఉన్న నరసింహస్వామి ఉపాసన చేస్తారు. అంటే జాతకంలో బుధుడు వల్ల శత్రుత్వం కూడా వచ్చే అవకాశం ఉంది. బుధుడు అంతే కదమ్మా, ఒక వ్యక్తిని కోపంగా మాట్లాడేసాం, తిట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళి అయ్యో అని ఆలోచించి గంట సేపు ఏడిచినా ఉపయోగం లేదు, ఎందుకంటే వాడు శత్రువు అయిపోతాడు. కాబట్టి ముందుగా జాతకంలో మనకి ఎలా ఉంది, అయితే జాతకాన్ని బట్టి మన ప్రభావం ఉంటుంది. మనకి పితృదోషం ఉంటే నారాయణ బలి చేయమన్నారు. మాతృదోషాలు, పితృదోషాలు ఉంటే అమ్మ నారాయణ బలి చేయమన్నారు. అంటే నారాయణుడికి సంబంధించింది విష్ణు భగవానుడు కాబట్టి జాతకంలో ఇప్పుడు మనం ఈ విధంగా చూసుకుంటే బుధహోరా సమయం బుధవారం కనుక సద్వినియోగం చేసుకోవచ్చు. ఎప్పుడు ఉంటుందండి బుధవారం? ప్రతి బుధవారం కూడా ఉదయం 6 నుంచి 7 వరకు, లేదంటే ఒక 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అయితే బుధహోరా సమయంలో కొన్ని విశేషమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారం చేయాలన్నా, వ్యాపారంలో శత్రుత్వం ఉన్నా, వ్యాపార సంబంధించిన రుణం ఎక్కువ అవుతున్నా, ఉద్యోగ సమస్యలు తొలగిపోవాలన్నా, ఉద్యోగంలో మనకి ఎవరన్నా పోటీ వస్తున్నా, లేదంటే ఉద్యోగానికి సంబంధించిన మెయిన్ ఏదైనా సరే
బుధుడే కారణం కాబట్టి మన ప్రాబ్లం ఏదో దానికి తగ్గట్టుగా సొల్యూషన్ ఆ నారాయణ స్వామి, విష్ణుమూర్తి, అదేవిధంగా బుధుడు ఖచ్చితంగా మనకు ప్రసాదిస్తాడు. ఎందుకయ్యా అంటే ఆ రెమెడీస్ చేసుకోవడం వల్ల. రైట్. అయితే మరి బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి. సో విష్ణు సహస్రనామం చదువుకోవటం అవ్వచ్చు. అంటే పిల్లల్లో కూడా చూస్తూ ఉంటామండి మనం. వీడి బుద్ధి సరిగ్గా లేదండి, లేకపోతే చెప్పిన మాట వినట్లేదు, వీడిని ఎలా దారిలో పెట్టాలో తెలియట్లేదు అనే వాళ్ళు కూడా ఉంటుంటారు. ఇది పిల్లల్లోనేంటి, పెద్దవాళ్ళల్లో కూడా ఎక్కువ ఉన్నారు. బుద్ధి తక్కువ పనులు చేస్తూ ఉంటారని తిడుతూ ఉంటారు కదా. ఒకరి మంచి జరగాలి, లేకపోతే వాడు సన్మార్గంలో నడవాలి అనుకున్నప్పుడు అది భార్య అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఒకరి కోసం ఆ బుధహోరలో చేయొచ్చా విష్ణు సహస్రనామ పారాయణం కానీ? చాలా మంచిదండి. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా చిన్న పిల్లలైతే ఒక విధంగా చేసుకోవచ్చు, పెద్దవాళ్ళైతే మీరు అన్నట్టుగా విష్ణు సహస్రనామం, విష్ణు సంబంధించింది ఎంత విష్ణు స్మరణ కీర్తనం మనకి చాలా కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. విష్ణు సహస్రనామం సాయంత్రం పూట 6 నుంచి 7 వరకు బుధహోర సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో ఇంకా మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా ఎందుకంటే చాలా మంది ఏమంటే మేము ఉదయం 6కి లేవట్లేదండి ఉన్న సమస్యలు బట్టి అంటూ ఉంటారు, హెల్త్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏదైనా. 6 నుంచి 7 వరకు సాయంత్రం కూడా వస్తుంది కాబట్టి పెద్దలైతే ఆ సమయంలో ఆరాధన చేయొచ్చు. మరి పిల్లలు ఏంటండి అంటే గణపతి ఆరాధన చేస్తే మంచిది. త్వం మూలాధారై స్థితోసి నిత్యం అంటే గణపతి స్వామి ఎప్పుడు కూడా మూలాధారంలో ఉండటం వల్ల బుద్ధి కారకుడు ఎవరయ్యా అంటే గణపతి కాబట్టి సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి మనకి బుద్ధి రావాలన్నా, మంచి బుద్ధి ప్రసాదించాలన్నా మనం గణపతి ఆరాధన చేయాలి. అంటే విద్యార్థులు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, వీళ్ళు కనుక బుధహోరా సమయంలో, ఎందుకంటే ఉదయం 6కి మనం లేకపోవచ్చు కానీ దేవాలయాలు అన్నీ ఖచ్చితంగా తెరిచే ఉంటాయి కాబట్టి గణపతి దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని అవకాశం ఉంటే గరికదండ, ఖచ్చితంగా గరికదండ వేస్తే గణపతికి చాలా ప్రీతికరం. చదువులు కానీ చదువు సంబంధించింది, నేను చదువుకున్న చదువుకి జాబ్ రావాలనే ఆలోచన ఉన్నా, చదువుకు తగ్గట్టుగా అన్నిట్లో కూడా వ్యవహారం ఉండాలంటే మెయిన్గా గణపతి ఆరాధన చేయాలి. అంటే గరికదండ తీసుకెళ్ళి గణపతి స్వామికి సమర్పించి 108 సార్లు ప్రదక్షిణం చేయడం. అంటే చిన్న గుడి అయితే 108 సార్లు చేయొచ్చు, లేదు పెద్ద గుడి అంటే 27 సార్లు, ఏదైనా 9 సంఖ్య వచ్చేటట్టుగా ప్రదక్షిణాలు చేస్తే అద్భుతంగా ఫలితం ఉంటుంది. అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. విద్యార్థులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదనుకోండి, గొడవలు అవుతూ ఉన్నాయి. అంటే జాతకంలో బుధుడు శుక్రుడు బాలేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. బాలేకపోవడం అంటే ఏంటండి? సఖ్యత లేకపోవడం, అండర్స్టాండింగ్ లేకపోవడం. బుధుడు శుక్రుడు బాలేడు అని అంటే అంటే మన జాతక చక్రంలో కొన్ని స్థానాల్లో కొన్ని గ్రహాలు, అంటే బుధుడు శుక్రుడు సరైన స్థితి, ఉచ్చ స్థితి, నీచ స్థితి అని ఉంటుందమ్మా. నీచ స్థితిలో ఉండడం వల్ల ఏం కలుగుతుందంటే, గుర్తుంచుకోండి, చిన్న ఎగ్జాంపుల్, చదువు బాగా ఉంటుంది, అది గురువు బాగున్నట్టు, చదువుకున్న తగ్గట్టుగా జాబ్ ఉండదు. ఇప్పుడు బాగా మంచిగా ఎంబీబీఎస్ చదివేసి ఆర్ఎంపీ డాక్టర్ లాగా చేస్తున్నట్టుగా, అంటే చిన్న క్లినిక్ పెట్టుకొని చేస్తాం, ఎంత బాధ కలుగుతుంది. చదువుకుందేం చదువు ఎక్కువ, చేస్తున్న వృత్తి తక్కువ. ఇప్పుడు ఎందుకు ఇంజనీరింగ్ చేసి కాల్ సెంటర్ అలా వాళ్ళందరికీ ఇది ఉపయోగపడాలనే మనం చెప్పేది. కనుక బాగా చదువుకున్నానండి, దాన్ని తగ్గట్టుగా ఫలితం లేదండి అంటే బుధహోరా సమయంలో గణపతి ఆరాధన చేస్తే మంచిది. అదే విధంగా విష్ణు సంబంధించిన స్తోత్రం, విష్ణు సహస్రనామం, శ్రీరామ రామ రామేతి, ఈ మంత్రాన్ని కానీ ఇలా చేయటం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అన్నిట్లో కూడా ఫలితం బాగుంటుంది అనమాట. బుధవారం రోజు గణపతి ఆరాధన చేసి, అదే విధంగా వీలైన వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే కొంతమంది సత్సంకల్పంగా, అంటే వాళ్ళ సంకల్పం ఎలా ఉండాలంటే నేను మంచిగా ఇల్లు కట్టుకోవాలి, లేదంటే నేను మంచిగా వృద్ధిలోకి రావాలి, ఇల్లు సంబంధించింది ఏదైనా సరే, గృహ సంబంధించింది అవ్వచ్చు, లేదంటే స్థలం అభివృద్ధిలోకి రావాలన్నా గణపతికి గుడ ప్రియుడు. అంటే బెల్లం ఉంటుంది కదమ్మా, దాన్ని, లేదంటే చెరుకు రసం, మామూలుగా బెల్లంతో ఏం చేయాలంటే గణపతి ప్రతిమ పెట్టి గణపతికి ఆ బెల్లం నీళ్ళతో అభిషేకం చేసి బెల్లం నైవేద్యం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. అదొక ప్రక్రియ. అదేవిధంగా ప్రతిరోజు గణపతి ప్రీతికరంగా ఒక లడ్డు నైవేద్యం పెడితే, అంటే చాలా మందికి ఏంటంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు. ఆది పూజ్య గణాధిపః, మనకి ఏవేవో చేయక్కలే, ఆ మంత్రం చేసేస్తా, ఈ మంత్రం చేస్తావా, అయిపోతుంది, ఏమీ అవసరం లేదు. గణపతికి పెద్దలు చెప్పారు, నాకు తెలిసిన వాళ్ళు పెద్దలు ఏంటంటే ఇది చెప్పటం వల్ల నేను ఆచరించా, 10 మందికి చెప్తున్నాను. గణపతికి ఖచ్చితంగా ప్రతిరోజు అవకాశం చూసుకొని ఒక లడ్డు నైవేద్యం పెట్టండి. అది ఏ లడ్డు అయినా సరే, మన ఇంట్లో తయారు చేసిందైనా అవ్వచ్చు, ఏదైనా సరే, మనకి గణపతికి ప్రీతికరంగా అండర్స్టాండింగ్ బాగుంటుంది, సఖ్యత బాగుంటుంది, అన్నిట్లో కూడా బాగుంటుంది. బ్యూటిఫుల్ అండి, చాలా బాగా చెప్పారు. ఇక నెక్స్ట్ గురుహోర గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఓం శ్రీ దత్తాయ నమః, శ్రీ దత్తాత్రేయాయ నమః.